రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సెంట్రల్ గోదాంలో నాగుపాముల కలకలం రేపింది. భయాందోళనకు గురైన ఆలయ ఉద్యోగులు సిబ్బంది తరచూ నాగుపాములు రావడంతో గోదాంలో పని చేయాలంటే భయపడుతున్నామని అంటున్నారు. గోదాం ప్రసాదాల విక్రయాలు, ధర్మశాలలో తరచూ నాగుపాములు తిరుగుతుంటాయని సిబ్బంది తెలిపారు. స్నేక్ శాచర్ దాదాపు 20కి పైగా నాగుపాములను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం నాగుపాములు కనపడుతూ ఇటు ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిత్యం కూడా ఏదైతే మన గోదాంలో కానీ ఇటు ప్రసాదాలు విక్రయశాల వద్ద కానీ ఈ ధర్మశాలలో నిత్యం కూడా నాగుపాములు దర్శనం ఇవ్వడం, నాగుపాములు తరచుగా అక్కడ తిరుగుతూ కనపడుతుండటంతో ఇటు ఆలయ సిబ్బంది కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం వారి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు నాగుపాములు కాటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బంది మొత్తం కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20కి పైగా నాగుపాముల్ని పట్టుకున్నారు. ముఖ్యంగా ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో స్నేక్ క్యాచర్స్ పిలిపించి మొత్తం కూడా అక్కడ గాలింపు చర్యలు చేపడితే అక్కడ 20కి పైగా రాజుపాములు పట్టుకోవడంతో మొత్తం కలకలం రేపింది. నిత్యం కూడా పాములు మాకు కాటేస్తాయనే భయాందోళనతో బిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. నాగుపాముల నుంచి పరిష్కారం కల్పించాలి. మొత్తం కూడా గోదాములలో కానీ ఇటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాగుపాములు అన్నింటినీ కూడా ప్రతిష్ఠించి వాటిని తరలించాలని చెప్పేసి ఆలయ సిబ్బంది అయితే అధికారులను వేడుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.